శివారెడ్డి గారు ధన్యవాదాలు నిర్వహిస్తున్నందుకు, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు, అట్లాగే మిగతా మిత్రులను కూడా ఇక్కడ ఆహ్వానించి హెల్త్ పాలసీ, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ మీద ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. యాక్చువల్గా హైదరాబాద్ ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అని కాకుండా హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ పాలసీ అని ఉంటే బాగుండేది. దీనికి ట్రాన్స్ఫర్మేషన్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. మనం గత 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా చూస్తున్నట్టయితే భారతదేశంలో ప్రభుత్వాలు ఏవైనా, కేంద్ర ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వం అయినా భూమి చుట్టే తిరుగుతున్నాయి. ధారావిలో అదానికి ఇచ్చిన భూమికి సంబంధించి కానివ్వండి, లేకపోతే గుజరాత్లో అంబానీకి సంబంధించిన వనతారకి ఇచ్చిన భూములు కానివ్వండి, హైదరాబాద్లో 4 సిటీ పేరుతో జరుగుతున్నది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల పేరుతో జరుగుతున్నది, హైడ్రా పేరుతో జరుగుతున్నది, ఇప్పుడు తాజాగా హిల్ట్ పేరుతో జరుగుతున్నది. ప్రతిదీ కూడా భూమి చుట్టే తిరుగుతుంది. భూమి చుట్టే మన రాజకీయాలు పనిచేస్తున్నాయి. ఎందుకంటే భూమి అంత విలువైనదిగా మారిపోయింది కాబట్టి ప్రతి వారు కూడా ఆ భూమి ఎంత సాధ్యమైతే అంత, ఎంతవరకు అయితే అంత మన బొక్కసంలో వేసుకుంటే మన బొక్కసం బలంగా ఉంటుంది. బొక్కసం బలంగా ఉంటే రాజకీయం బలంగా ఉంటుంది. ఈ ఆలోచనతోటి రాజకీయ పార్టీలు కానివ్వండి, పారిశ్రామికవేత్తలు కానివ్వండి, ప్రతి వారు కూడా భూమి చుట్టూ, భూమి కోసం, భూమిపైనే ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారు, రాజకీయాలు నడిపిస్తున్నారు. ఈ రెండు కూడా జరుగుతున్నాయి. ఇంకా తాజాగా హైదరాబాద్ విషయానికి వస్తే ఇప్పుడు మనం చర్చించుకుంటున్నది హిల్ట్ పాలసీకి సంబంధించి. ఈ హిల్ట్ పాలసీ ఎందుకు తెచ్చున్నారు అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉండే పరిశ్రమలు, కాలుష్య పరిశ్రమలు, కాలుష్య కారక పరిశ్రమలు, కాలుష్య రహిత పరిశ్రమలు, మూతపడ్డ పరిశ్రమలు, పనిచేస్తున్న పరిశ్రమలు, మూతపడాల్సి ఉన్నా మూతపడకుండా ఇంకా నడుస్తున్న పరిశ్రమలు, వీటన్నిటికీ ఉన్న భూములను ఆ తత్సంబంధిత ఓనర్లకు ఎస్ఆర్ఓలో 30% తీసుకొని మాత్రమే వారికి ఫ్రీ యూస్ కోసం ఇచ్చేసే ల్యాండ్స్ ఉన్నాయి. సరే, హిల్ట్ పాలసీలో 2గా డివైడ్ చేసిండ్రు. ఒకటి ఫ్రీ హోల్డ్ ఉన్న ల్యాండ్స్, ఇంకొకటి గవర్నమెంట్ లీజ్ ఉన్న ల్యాండ్స్. దాదాపు 2 సగం సగమే ఉన్నట్టున్నాయి ఆ లెక్కలు చూస్తున్నట్టుంటే. ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్, పేరు నామన్క్లేచర్ మారుండొచ్చు, కానీ వెన్ ఇట్ కమ్స్ టు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ ఎవ్రీథింగ్ ఈజ్ కన్సిడర్డ్ సేమ్ ఎక్సెప్ట్ ఫర్ ఎ ఫ్యూ టెక్నికల్ థింగ్స్. పరిశ్రమలు, ఔటర్ రింగ్ రోడ్లు ఉన్న పరిశ్రమలు పొల్యూషన్ చేస్తున్నాయి కాబట్టి వీటిని ఔటర్ రింగ్ రోడ్ నుంచి బయటికి పంపించేస్తామని చెప్పేసి ఒక మూల కారణంగా దీన్ని చెప్తున్నారు. అంటే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో ఉండే కాలుష్యకారక పరిశ్రమలు ఔటర్ రింగ్ రోడ్ దాటంగానే కాలుష్య రహిత పరిశ్రమలు అయిపోతాయా? ఒకవేళ ఔటర్ రింగ్ రోడ్ అవతల అంటే హైదరాబాద్కు చాలా దూరంగా ఉంటుంది. నిన్న శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్నది నేను విన్నాను. హైదరాబాద్ని మరో ఢిల్లీ కానివ్వము అని చెప్పేసి, హైదరాబాద్ని మరో ఢిల్లీ కానివ్వకుండా ఉండడం కోసమే ఈ పరిశ్రమలు ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తున్నామని చెప్పేసి అంటారు. సో హైదరాబాద్ని మరో ఢిల్లీ కానవద్దు, హైదరాబాద్లో కాలుష్యం అంతా పెరిగిపోకుండా చూసుకోవాలనుకున్నప్పుడు ఈ పరిశ్రమలు హైదరాబాద్కు కాలుష్యం హైదరాబాద్కు రాదు, ఆ కాలుష్యం హైదరాబాద్కు రాదు. ఆ లాజిక్ ఏమైనా చెప్పగలుగుతారు మీరు? ఇప్పుడు ఢిల్లీలో పొల్యూషన్కి ముఖ్య కారణం ఏందని చెప్తున్నారు? పంజాబ్లో రైతులు ఆ వరి కానీ లేకపోతే ఆ వీట్కు సంబంధించిన స్టబుల్ని బర్న్ చేయడం వల్ల వస్తున్న పొగ, ఆ ధూళి వల్ల ఢిల్లీలో పొల్యూషన్ పెరిగిపోతుంది అంటున్నారు. మరి ఈ పరిశ్రమలు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న పరిశ్రమలు హైదరాబాద్కు ఎంత దూరం పోతే ఆ గాలి ధూళి హైదరాబాద్ వైపు రాకుండా ఉంటుంది. అది ఆపగలుగుతారా మీరు? పంజాబ్లో ఆ బర్నింగ్ లేదు కదా, అయినా పొల్యూషన్ అట్లనే వస్తుంది కదా. ఎందుకు మరి ఈ పరిశ్రమల్ని బయటికి పంపించేస్తున్నారంటే ఆ పరిశ్రమల వద్ద ఉన్న విలువైన భూములు, ఆ భూములను ఏ రకంగా పేరుతోటి ప్రైవేటు వ్యక్తులు కొట్టేయవచ్చు అని చూస్తున్నారు. అదే ఖచ్చితంగా అక్కడ మనకు కనిపిస్తుంది. వాస్తవానికి మనం ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి. పరిశ్రమలకు యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను, యాజ్ జర్నలిస్ట్గా శివారెడ్డి గారు కానీ గత 20 సంవత్సరాలుగా, దాదాపు 20 సంవత్సరాలుగా వచ్చింది. ఒక 70 ఎకరాల భూమి కోసం రాజశేఖర రెడ్డి గారు జర్నలిస్టులకు
హౌసింగ్ లేదు, హౌసింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక 70 ఎకరాల భూమి ఇస్తే అనేక లీగల్ బ్యాటరీస్ తోటి చివరికి సుప్రీంకోర్టు కూడా వీళ్ళేం ప్రివిలేజ్ సెక్షన్ కాదు, వీళ్ళేం అండర్ ప్రివిలేజ్ కాదు, కాబట్టి వీరికి ఇవ్వాల్సిందే లేదని చెప్పేసి ఆ 70 ఎకరాలను కూడా జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి ఇవ్వకుండా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 70 ఎకరాల కోసమే సుప్రీంకోర్టు ఈ రకంగా ఇంత బలంగా ఇవ్వాల్సింది లేదు అని చెప్పినప్పుడు ఇక్కడ 9,292 ఎకరాల భూమిని నువ్వు ప్రైవేట్ వ్యక్తులకు పారిశ్రామికవేత్తలు పరిశ్రమల నడిపించినారనే పేరుతోటి వాళ్ళకి అక్కడ అప్పగించేస్తున్నారు కదా. మరి హైదరాబాద్లో జర్నలిస్టులకి ఇండ్లు ఇవ్వడం కోసం ఏం చేస్తున్నారు? రెండో విషయం, ఒకవేళ ఉదయం పేపరే మనం తీసుకుందాం. ఉదయం పేపర్ మూతపడ్డది. ఉదయం పేపర్ పేరు మీద ఆజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక 3 ఎకరాలు ఎంతో భూమి ఉంది. ఉదయం పేపర్ కోసం ఉదయం పేపర్ పెట్టినప్పుడు పనిచేసిన అనేక మంది జర్నలిస్టులు, అనేక మంది నాన్ జర్నలిస్టులు అక్కడ పనిచేసిన వారు ఉదయం పత్రిక మూతపడడంతో వాళ్ళ రోడ్ల మీదకి వచ్చినారు. వాళ్ళు ఏ రకమైన ఉద్యోగాలు, వాళ్ళకి సరైన ఉద్యోగాలు లభించక, వాళ్ళ పిల్లల్ని సరైన చదువులు చదివించుకోలేక, వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు భరించలేక అనేక మంది జర్నలిస్టులు అవస్థలు పడ్డారు, అష్ట కష్టాలు పడ్డారు. మరి ఇప్పుడు ఆ ఉదయం పేపర్ మీద ఉన్న 3 ఎకరాల భూమిని ఆ ఉదయం ఎంప్లాయీస్కి ఎందుకు ఇవ్వకూడదు? మీరు ఆ పారిశ్రామికవేత్తకు, ఏ పారిశ్రామికవేత్త అయితే ఉదయం పేపర్ పెట్టి ఉదయం పేపర్ మూసేసి ఉదయం పేపర్లో పనిచేసిన వారందరినీ రోడ్ల మీదకి తీసుకొచ్చిండ్రో, ఆయనకు చాలా ఆస్తులున్నాయి, 1000 ఎకరాల భూములున్నాయి, 100 కోట్ల ఆస్తులున్నాయి. ఆయనకే మళ్ళీ ఇప్పుడు మీరు తీసుకుపోయి ఆ భూమి ఇచ్చేస్తామంటే ఉదయం కోసం రక్తం ధారపోసిన వారు, ఉదయం కోసం చెమట ధారపోసిన వాళ్ళు, వాళ్ళందరూ ఈ రోజుకు కూడా ఒక్కరికి కూడా ఇల్లు లేకుండా, ఒక్కరికి కూడా చాలా మందికి ఇల్లు లేకుండా, కొందరు పిల్లలు ప్రయోజకులే, ఆ పిల్లల ఇల్లు కొంటే ఆ ఇంట్లో ఏమన్నా ఉంటే ఉండిండాలి ఉదయంలో పనిచేసిన ఉద్యోగులు. కానీ అక్కడ చాలా మందికి కూడా ఈ రోజుకు కూడా ఉద్యోగాలు లేక కిరాయి ఇళ్లలో ఉంటున్నారు, లేదా పిల్లల దగ్గర ఉంటున్నారు. మరి ఆ 10,000 గజాల భూమి, 12,000 గజాల భూమిని ఆ ఉద్యోగులకే ఇచ్చేస్తేందుకు ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తలేదు? అట్లాగే మిగతా పరిశ్రమల్లో కూడా ఇక్కడ పనిచేస్తున్న పరిశ్రమలు, మూతపడ్డ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు వాళ్ళ చెమట ధారపోసి, వాళ్ళ రక్తం ధారపోసి, వాళ్ళ జీవితాన్ని మొత్తం ధారపోసి ఆ పరిశ్రమ పనిచేస్తున్న కోసం పనిచేసిన వాళ్ళు, ఆ పరిశ్రమ ఇక్కడ నుంచి తరలిపోతున్నప్పుడు ఆ పరిశ్రమ పేరు మీద ప్రభుత్వం దగ్గర వాళ్ళు చౌకగా కొట్టేసిన భూమిని ఆ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులకు కానీ, ఆ ఉద్యోగుల కుటుంబాలకు కానీ ఎందుకు ఆ భూమిపై హక్కు ఇవ్వకూడదు? ప్రభుత్వం ఒకవేళ ప్రజల పక్షాన్ని ఆలోచిస్తున్నాం, ప్రజల మేలు కోసం ఆలోచిస్తున్నామని 6 లక్షల కోట్ల విలువైన భూమిని 5,000 కోట్లకు దారాదత్తం చేస్తున్నారే, మరి అదే భూమిలో ఎక్కడైతే ఉద్యోగులుగా పనిచేసిండ్రో, ఎక్కడైతే వాళ్ళ జీవితాన్ని సర్వస్వం దారపోసిండ్రో, ఇల్లు కూడా లేని కార్మికుల కోసం అదే భూమిలో ఇల్లు కట్టిస్తామని మీరు ఎందుకు చెప్తలేరు? కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన ఆలోచన. ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూములు. ఈ ప్రభుత్వానికి సంబంధించిన భూముల్ని మనం కాపాడుకోవాలి. ప్రభుత్వానికి సంబంధించిన భూములు ప్రజా ప్రయోజనాల కోసం వాడాలి. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ఆయన గురువు ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చిన భూములను ప్రైవేటు వ్యక్తులకు ఆ సంస్థలను అమ్మేసి ఆ ప్రైవేటు వ్యక్తులు అమ్ముకొని పోయేటట్టుగా చేస్తే ఈ శిష్యుడేమో ఇప్పుడు వచ్చి ఈ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన పారిశ్రామిక అవసరాలకు వచ్చిన భూమిని వాళ్లను తెగనమ్ముకునేటట్టుగా చేసి ఈయన దాంట్లో వచ్చిన పప్పు బెల్లాల్ని ఎన్నికేసేసుకొని ఇదే నాకు చాలు అని చెప్పేసి ప్రవర్తించడం ఖండించవలసిన విషయం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ, ప్రత్యేకించి జర్నలిస్టు సమాజం దీన్ని వ్యతిరేకించిన అవసరం ఎంతైనా ఉంది. ధన్యవాదాలు.